మేడం. నేను మొదటి నుండి మీ మనిషినే. పాపం పిచ్చిది శర్వాణి. నేను నిజంగా దాని మనిషినే అని నమ్మి నా మీద ఎఫెక్షన్లు, శ్రీమంతాలు, ఏడుపులు, గొడవలు. నీరజ సంగతి పక్కన పెట్టినా ఆ రిపోర్టర్ నా గురించి, కీర్తి విజయభాస్కర్ గురించి తనకి తెలుసంటున్నాడు కదా రేణు. శర్వాణి, నీకా రిపోర్టర్ మీద నమ్మకం ఉందేమో కాని నాకు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మీద నమ్మకం లేదు. చూద్దాం రేణు. ఆ రిపోర్టర్ ఏదో సాక్ష్యం తీసుకుని మనింటికే వస్తానన్నాడు కదా, వెయిట్ చేద్దాం. తను ఎంతవరకు జెన్యూనో తెలుస్తుంది కదా. రేణు, తనే అనుకుంటా. ఉండి చూసొస్తాను. శర్వాణి, ముందు నువ్వు భోంచే శర్వాణి. తనొస్తే వెయిట్ చేస్తాడు కదా. లేదు రేణు, ముందు విషయం ఏంటో క్లారిటీ తీసుకుని వచ్చి భోజనం చేస్తాను. శర్వాణి, ఇలా అన్నం దగ్గర నుంచి లేవకూడదు. ముందు నువ్వు భోంచే. మళ్ళీ చేస్తాను రేణు. మిస్టర్ కిరణ్? ఎస్, రిపోర్టర్ కిరణ్. ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. డోర్ క్లోజ్ చేస్తే సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళి కూర్చోండి. కూర్చోండి. తీసుకోండి. చెప్పండి మిస్టర్ కిరణ్, మీ దగ్గరున్న కీలకమైన సాక్ష్యం ఏంటి? సత్యవతి గారిని తన భర్త విజయభాస్కర్ చంపుతున్నప్పుడు నా కెమెరాను రికార్డ్ అయిన విజువల్స్ ఇందులో ఉన్నాయి.
ఎలా సంపాదించారు? అది రేణు, ముందు ఈ సీడీ ప్లే చేయి. నిర్దాక్షిణ్యంగా కట్టుకున్న భార్యను చంపేసి తెలివిగా మా శర్వాణి మీద కుట్ర పన్నాడా రాస్కల్? నా కెమెరాలో కేవలం ఈ విజువల్స్ మాత్రం రికార్డ్ అయ్యాయి. లేదంటే ఆ కీర్తి రవీంద్రల భాగవతాలు కూడా బయటపడేవి. అసలు ఆ రోజు సత్యవతి గారిని చంపడానికి కీర్తి రవీంద్రలు కూడా సపోర్టుగా ఉన్నారు. సరిగ్గా సత్యవతి గారిని చంపేటప్పుడు కెమెరా పట్టుకొని మీరెందుకున్నారు అక్కడ? సారీ శర్వాణి గారు, ఆ రవీంద్రని మీ బెడ్రూమ్లో పంపి మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడే మీకు సంబంధించిన న్యూస్ టీవీలో చూశాను. ఆ రోజు నుండి నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాను. మీకు తిరిగి జాబ్ రావడం, నీరజ్ అనే అమ్మాయిని రవీంద్రకిచ్చి పెళ్లి చేయడం, అది మనసులో పెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేయడం, ప్రతి మూమెంట్ నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే వస్తున్నాను. నేను ఒక రిపోర్టర్గా మీ వెనుక ఒక థ్రెట్ ఉందని, అది ఏదో ఒక రోజు న్యూస్ అవుతుందని గెస్ చేశాను. అందుకే నేను మీ మీద నిఘా పెట్టుంచాను. అదే ఇప్పుడు మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఆ సీడీ మీరు కోర్టు సబ్మిట్ చేస్తే మీ కేసు కొట్టేస్తారని నాకు తెలుసు. అది మీరు కేసు గెలవడానికి ఉపయోగపడే ఆయుధం. శర్వాణి, గాడ్ ఈస్ గ్రేట్. నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు. థ్యాంక్స్ మిస్టర్ కిరణ్. నేను ఏ బలమైన సాక్ష్యం కోసం అయితే సెర్చ్ చేస్తున్నానో కరెక్ట్ టైంలో వచ్చి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ శర్వాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కిరణ్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇట్స్ ఓకే. శర్వాణి, పెద్ద గండం తప్పింది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. ఇట్స్ ఓకే, నేను వెళ్ళొస్తాను. శర్వాణి,
ఇది పట్టుకోరా. ఆహా, ఎంత కమ్మగా ఉందిరా. రేయ్, ఈ రోటి పచ్చడి రుచి చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేతి వంటలు గుర్తొస్తున్నాయిరా. ఇదిగో, మీరు కూడా టేస్ట్ చూడండి. చేపట్టు. అబ్బా, అదిరిందక్క. ఎంచక్క హోటల్ పెట్టుకుని బతికేచ్చాక. రేయ్, చనువిచ్చాను కదా అని చంకనెక్కి కూర్చోకు. తోట తీస్తాను. నేనిప్పటికే అమృతతో వేగలేక అన్నీ వదిలేసి బుద్ధిగా ఇలా పచ్చడి రుబ్బుకుని బతుకుతున్నానని వేళాకోళంగా చూస్తున్నావేమో. చింత చచ్చినా పులుపు చావదురా. ఎన్ని వదిలేసినా ఈ రేకక్కే. హా, రా అబ్బయ్య, రా. మంచి రుసరుసలాడే పచ్చడి నూరాను. వచ్చి ఇంత నాలుక మీద వేసుకుని చప్పరించు. ఏంటమ్మి, నీ వాలకం చూస్తుంటే నువ్వు అమృత గురించి ఆలోచించటం మానేసినట్టుగా లేదు. ఏంటి సంగతి? నీకు అప్పుడే చెప్పాను కదా, దాని గురించి ఆదికేశవుల గురించి ఆలోచించొద్దని. నా మాట పెడచెవిన పెట్టావా ఏంటి? రేఖక్క, నువ్వు చెప్పాక బాగా ఆలోచించాను. ఈ పగలు ప్రతీకారాలు ఆ అమృతని వదిలేసి నువ్వు ఆడదానివి కాబట్టి పచ్చలు నూరుకుంటూ కూర్చున్నావు. అలా అని నేను గాజులు వేసుకొని కూర్చోలేను కదా. అయితే ఏమంటావు ఇప్పుడు? అమృతని చంపేస్తావా లేక ఆదికేశవుల్ని చంపేస్తావా? నువ్వు నేను కత్తులు పట్టే స్టేజీ, తుపాకులు పట్టే స్టేజీ దాటిపోయింది. వాళ్ళిద్దరిని చంపే టైం కూడా దాటిపోయింది. నువ్వు అనుకున్నదేది ఇప్పుడు అయ్యే పని కాదు గాని వెళ్ళి చేతులు కడుక్కునిరా. ఈ పచ్చళ్ళలో కాస్త నెయ్యేసి అన్నం పెడతాను, కమ్మగా తిందుగాని. రేఖా, నేను కసితో రగిలిపోతుంటే నువ్వు కూరలు పచ్చళ్ళ గురించి మాట్లాడకు. నాకు చిర్రెత్తిపోతుంది. నీ ఆడబుద్ధి కాసేపు పక్కన పెట్టి ముందు నేనేం చెప్తున్నానో నా మాట ఆలకించు ముందు. సరే చెప్పు, నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పు. నేనేం చెప్పను, అంతా శాంతమ్మ చెప్తోంది. శాంతమ్మా, చక్రధర్, మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ఎవరు? ఏంటి న్యూ విలన్సా? ఉన్న విలన్స్కి ఇక్కడ టికానా లేదు, మళ్ళీ కొత్త విలన్సా?
అసలు ఈ అమృత కథలోకి ఎంతమంది విలన్స్ వస్తారయ్యా? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇదిగో చక్రధర్, ఇప్పటికే ఇక్కడ విలన్స్ ఎక్కువేసి వచ్చారు. నా మాట విని వాళ్ళని పంపించాయి. ఇదిగో చక్రధర్ తంబే, నువ్వు రేకక్క రేకక్క అని చెప్తా ఉంటే అదేదో కత్తులు నూరే మనిషి అనుకునుండానే. ఇదేంది పచ్చు నూరుతా ఉండాది? ఏ శాంతమ్మా, మా చక్రధర్కి దిమాగ్ పాడైంది. ఇక్కడికి ఎంతమంది వచ్చినా అమృతని చంపలేరు. నీ మాట తీరు చూస్తుంటే నువ్వు సీమ నుండి వచ్చిన దానిలా ఉన్నావు. నా మాట విని వెంటనే బిస్తరు సర్దుకుని వెళ్ళిపో. అమృత నా మేనగాళ్ళు. దాన్ని నేనెందుకు చంపుతాను బుల్లమ్మా? మేనకోడలా? చక్రధర్, నీ దిమాకేం పాడవలేదు కదా? పోయి పోయి దాని మేనత్తుని పట్టుకొచ్చావేంటి? రేఖ, ఇక నుండి చంపటాలు చంపుకోటాలు లేవు. కేవలం అమృతని దాని చెల్లెల్ని నానా తిప్పలు పెట్టి ఏడిపించడమే. ఒరే అమరు, అమ్మా, నువ్వు అమృతను మనవాడతావా లేక దాని చెల్లిని మనవాడతావరా? కృష్ణమూర్తి మామ కూతురు ఎవరైతే ఏంటమ్మా? పైగా చెల్లెలి కంట్లో వేలు పొడిస్తే అక్క కళ్ళల్లో నీళ్ళొస్తాయి. పరిస్థితులు ఎలా అనుకూలిస్తే అలా ఎవరు దొరికితే వాళ్ళ మెళ్ళలో తాళి కడతానమ్మా. చక్రధర్, ఏంట్రా ఇదంతా? ఫ్యామిలీ డ్రామా అక్క. ఈ శాంతమ్మ అమృతకు స్వయాన మేనత్త. పాపం ఎక్కడో సీమలో ఈ శాంతమ్మ మొన్నటి వరకు ప్రాంసరీ నోట్లతో బతుకుతుంటే నేనే పచ్చ నోట్ల ఆశ చూపించి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. వీళ్ళు వీళ్ళు నీకెక్కడ దొరికారు? నేను ఆ రోజే చెప్పాను కదా రేఖక్క, అమృతను వదిలేయడం కంటే చావడం బెటర్ అని. అందుకే దాని ట్రాక్ రికార్డ్ మొత్తం బయటకు లాగితే దాని నాన్న ఫ్లాష్ బ్యాక్ లో ఈ శాంతమ్మ అనే క్యారెక్టర్ ఉందని తెలిసి నేనిప్పుడు వీళ్ళని అమృత ఇంట్లోకి ఎంటర్ చేశాను. అతి త్వరలో ఆ అక్క చెల్లెల జీవితాలతో ఈ శాంతమ్మ తన కొడుకు ఆడుకోబోతున్నారు రేఖక్క. చక్రధర్, నువ్వు సామాన్యుడివి కాదు. మన మనిషికి ఆ అమృతుని గాని దాని చెల్లెల్ని గాని ఇచ్చి పెళ్లి చేస్తావా? నీ బుర్ర అద్భుతం చక్రధర్. నువ్వు చెప్పేది నిజమైతే ఆ అమృత చచ్చినట్టు పడుంటుందిరా. కానీ అవుతుందా అని? ఖచ్చితంగా అవుతుంది రేఖక్క. ఈ శాంతమ్మకు పచ్చనొటు వాసన చూపిస్తే పచ్చని కాపురంలో కూడా నిప్పులు పోసే దిట్ట. శాంతమ్మని చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది చక్రధర్. శాంతమ్మ, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఈరోజు లక్ష్మీవారం అమ్మా. పచ్చు నోట్లు తప్ప ఏమి ముట్టుకోను. 2-3 పచ్చ నోట్లు ఇసిరి కళ్ళు కద్దుకుని వెళ్ళిపోయి ఆ అమృత గురించి ఆలోచించుకునే పనిలో ఉంటాను. రేయ్, లోపలికెళ్ళి 4 డబ్బు కట్టలు తీసుకురారా. అలాగే అక్క. అమృత గురించి మీరు మర్చిపోండి. ఇక నుంచి నా బిడ్డ చూసుకుంటాడు. ఒరే అమరు, ఇవాళ సంధి, దాని గురించి నువ్వు ఆలోచించాలి. అలాగే అమ్మా.
అందరికీ ఒక సినిమా చూపించి వెళ్దామని వచ్చాను కీర్తి. రండి కూర్చోండి. సినిమానా? ఏంటి వేళకోళంగా ఉందా నీకు?